ఈరోజు పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన రైతు భరోసా రాని బాధితులందరూ ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టాం. మరి ముఖ్య అతిథులు మనందరి ఆత్మీయ బంధువు, మనందరి గుండె చప్పుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారు, అలాగే మాజీ మంత్రివర్యులు సునీతమ్మ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అన్న గారు, మాణిక్యరావు గారు, డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ఈ పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ మా మిత్రులు ఆదర్శ్ గారు, పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యులందరికీ, ఇక్కడ పాల్గొన్న రైతులకి, మీడియా మిత్రులకి హృదయపూర్వకంగా నమస్కారాలు. దయచేసి అక్కడ చైర్లలో మన కార్యకర్తలు ఎవరైనా కూర్చొని ఉంటే వారు మీడియా మిత్రులకి సీట్లు ఇవ్వాల్సిందిగా వారిని అందరినీ కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏతుల ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఎన్నో ఉచిత వాగ్దానాలు ఇచ్చి ఏతుల రేవంత్ రెడ్డిగా మిగిలిపోయిన సంగతి మనందరికీ తెలుసు. ఈరోజు ఎటువంటి సంక్షేమాన్ని కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి. మరి మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాట్లు పడక ముందే మరి రైతు బంధు అందరికీ వస్తుండే. ఈరోజు ఓట్లు పడుతుంటే, ఓట్లు వస్తే మాత్రమే రైతు భరోసా ఇచ్చే పరిస్థితి. ఆ రైతు భరోసా కూడా మన 4 మండలాలకు సంబంధించి ఇవ్వకపోవటం మరి దురదృష్టకరం. మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఈ ధర్నా చూసి మరి సోయికొచ్చి ప్రతి ఒక్కరికి ధర్నా ఇవ్వాలని మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ పటాన్చెరు నియోజకవర్గంలో మరి ఈ శీతకన్ అనేది కరెక్ట్ కాదు. మరి ఇక్కడ రైతుల కోసం మరి మీరు వినాలని ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మంత్రి గారు, మాజీ మంత్రి గారు అన్ని విషయాలు కూలంకషంగా చెప్తారు. కాబట్టి మరి ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరికీ మరోసారి పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు జయశంకర్ సార్ గారి మరి వర్ధంతి, మరి వారి ఆశలకు అనుగుణంగా మరి 10 సంవత్సరాలు సుపరిపాలన చేసినటువంటి పరిస్థితి. మరి ఈరోజు గోసలతో మరి ఈరోజు మనం అన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాం. మరి ఈ కష్టాలన్నీ పోవాలంటే మళ్ళా కేసీఆర్ సారే
రావాలి. కేసీఆర్ సారే మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఈ రాష్ట్రం దేశంలో ప్రపంచంలో ఒకటిగా మిగులుతుందనే పూర్తి ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరికి ఉంది. మరి మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్ గారు, జై హరీష్ అన్న.